హాయ్ అండి. నేను మీ టైలర్‌ని. డ్రెస్ టాప్‌కొచ్చేసి సైడ్ స్టిచ్చింగ్ వేస్తాం కదా! ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఒకసారి. మినిమమ్ ఖర్చు అనేది మనకు హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని, ఆ విధంగా తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎందుకు చూసుకోవాలి అంటే, మనకి రెడీమేడ్ టాప్ చూసుకున్నా సరే, రెడీమేడ్ టాప్ కూడా మనకు హాఫ్ ఇంచ్ ఉంటది. మనం కూడా అదే విధంగా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని పట్టుకుంటే నీట్‌గా, చక్కగా, అందంగా కూడా వస్తుంది చూడండి. కొత్త వారైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా! అక్కడ మనం ఇంటర్లాక్ చేయకముందుకే మనం ఈ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇంటర్లాక్ చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా! ఇక్కడ వచ్చేసి మనం ఒక టాకా అనేది వేసుకోవాలి సెంటర్‌లో. ఎందుకంటే చిరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి చిరిగిపోయే అవకాశం ఉంటది. సీటు కొంతమందికి ఎక్కువగా ఉంటది. కొంతమంది టైట్‌గా వేసుకుంటారు. కొంతమంది లూజ్‌గా వేసుకుంటారు. టైట్‌గా వేసుకున్న వాళ్ళకి అక్కడ చిరిగే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడ మనం ఒక టాకా అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్క నుంచి ఇంకో స్టిచ్చింగ్ కూడా నీట్‌గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియోతో మీ ముందుకు వస్తాడు మీ టైలర్ అన్నయ్య. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి. చక్కగా నీట్‌గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. లాస్ట్‌లో కూడా చూడండి ఎంత అందంగా ఉంటుందంటే మనకి చాలా నీట్‌గా ముడతలు లేకుండా చాలా నీట్‌గా వస్తుంది. చూసారు కదా! ఎక్కడ కూడా ముడతలు లేకుండా చాలా నీట్‌గా చక్కగా అనేది వచ్చింది.